నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రులు ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం మిగిలిన అన్నంతో మనం పకోడీ వేయబోతున్నాం గైస్. మిగిలిన అన్నముతో చిత్రాన్నము ఇట్లాంటివే కదా మనము చాలా వరకు చేసుకునేది. అలా కాకుండా ఇలా క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే పకోడీలను చేసి చూడండి గైస్. ఇంకా ఎప్పుడే కానీ మీరు చిత్రాన్నాలు అట్లా చేయరు, ఇంకెప్పుడు చేసినా ఈ పకోడీనే చేస్తారు మిగిలిన అన్నంతో. ఇప్పుడు దీనికి ముందుగా మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దీంట్లోకి మనము 2 కప్పుల సద్దన్నాన్ని వేయాలి. అంటే సద్దన్నమే వేయాలనేది ఏం లేదు గైస్, మనము ఫ్రెష్గా చేసుకున్న అన్నమైనా వేయచ్చు. నేనైతే సద్దన్నం మిగిలిందని చేస్తున్నాను. ఇలా 2 కప్పుల రైస్ని తీసుకొని దీన్ని బాగా చేత్తో పిసుకోవాలి. మెత్తగా కావాలి, వీలైనంత మెత్తగా చేయండి. మరి మెత్తగా లేకున్నా కూడా ఏం పర్లేదు. ఇలా మనము అన్నాన్ని చేత్తో అనుకున్న తర్వాత ఇలా ఉంటుంది చూడండి గైస్. మనకి కొంచెం పలుకు ఉన్నా కూడా ఏం పర్లేదు, ఇంకా క్రిస్పీగా బాగుంటాయి పకోడీ అనేది. ఇలా మనము అన్నాన్ని బాగా పిసుకున్న తర్వాత దీంట్లోకి మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు. నేను మరి సన్నగా ఏమి కట్ చేయలేదు, ఉల్లిపాయలు కొంచెం పెద్దగానే కట్ చేశాను. చూడండి గైస్, మనకి మరి సన్నగా కట్ చేస్తే మనకి కొంచెము తొందరగా వేగిపోతాయి మనకి పకోడీ అనేది. పిండి వేయకముందే ఈ ఉల్లిపాయలు వేగేస్తాయి, అందుకని కొంచెం పెద్దగానే వేసుకున్నాను. అలాగే దీంట్లోకి 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, రుచికి తగ్గట్టుగా సాల్టు, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1 టీ స్పూను ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవన్నీ వేసుకొని కొంచెం 1/2 టీ స్పూను పసుపు, ఇవన్నీ వేసుకొని మనము వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా కలిసేట్లుగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము పకోడీ అంటే మనకి శనగపిండి ఖచ్చితంగా వేయాలి కదా, కాబట్టి ఒక 1/2 కప్పు శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూను క్రిస్పీనెస్ కోసం బియ్యపిండి, ఇవి కూడా వేసి మనము పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. మనకి ఏమైనా నీళ్ళు గిన అవసరమైతే నీళ్ళు కూడా వేసుకోవచ్చు. మరి జారుగా మాత్రం పిండిని కలుపుకోవద్దు. ఈ విధంగా మనం పిండిని కలుపుకోవాలి, కొంచెం గట్టిగానే కలుపుకోండి. అప్పుడే మనకి ఈ పకోడీ అనేది బాగా క్రంచిగా కరకరలాడుతూ ఉంటుంది. అదే మనం పిండిని మెత్తగా కలుపుకున్నామంటే మనకి పకోడీ ఎంతసేపు వేపినా కూడా మనకి మెత్తగా వస్తుంది, పకోడీ గట్టిగా రాదు. అందుకని కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాము. నేను ఆల్రెడీ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని వచ్చాను. మరి మనకి ఈ ఆయిల్ అనేది మీడియం హీట్ మాత్రమే కావాలి, మరి హైగా హీట్ కాకూడదు, మరి అలాగని కాకుండా ఉండకూడదు. కాకుండా ఉంటే మనకి ఆయిల్ కాకపోతే మనకి ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి, ఎక్కువ కాగితే ఆయిల్ ఇవి మనకి లోపల వేగవు, పైకి మాత్రం ఎర్రగా వేగినట్లు అనిపిస్తాయి. ఇలా ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకోండి. మీకు ఒకవేళ ఈ పిండి చేతికి అంటుకుంటుంది అనే పాటైతే తడి చెయ్యి చేసుకొని పకోడీలు వేసుకోండి. మరి చేతికి మాత్రం నీళ్ళు ఎక్కువగా ఉండనివ్వద్దు, ఎందుకంటే మనము ఆయిల్లో వేసేటప్పుడు చిటపటా చెడుతుంది ఆయిల్ నీళ్ళు గినబడితే, కాబట్టి చూసుకొని చేసుకోండి గైస్. ఊరికే మనము నీళ్ళలో చేయొద్దల్లా విదిలించాలి, అప్పుడు మనం పిండి తీసుకోవాలి. అట్లా నీళ్ళ తడి మాత్రం చేయికి ఉండకూడదు. తర్వాత ఇవన్నీ ఇట్లా వేపుకున్న తర్వాత ఇలా 2 వైపులా అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ పకోడీలన్నిటినీ మొత్తం పిండిని అంతా ఇలానే మనము వేపుకోవాలి. ఇలా ఈ పకోడీలన్నిటినీ వేపుకున్న తర్వాత గోల్డెన్ షేడ్లోకి వచ్చేట్లుగా వేపుకోవాలి. తర్వాత మనము ఇట్లా నేను పైన డెకరేషన్ కోసమని కొంచెం కరివేపాకు కూడా వేపుకుంటున్నాను. ఇలా కరివేపాకును కూడా వేపుకుంటే మన కరకరలాడే మిగిలిపోయిన అన్నంతో పకోడీ రెడీ గైస్. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి మాత్రం సూపర్గా ఉంటాయి గైస్. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం.
అలాగే వీటిలో స్నాక్స్కే కాకుండా అన్నం తినేటప్పుడు అన్నంలోకి కూడా సూపర్గా ఉంటాయి గైస్. చూడండి గైస్ మనకి ఎంత బాగా క్రంచీగా వచ్చాయో. ఇక్కడ పైన నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. దీనికి మనము ఇవి చేయాలంటే కూడా ఎక్కువ టైం తీసుకోదు, తొందరగా చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు గైస్, అంత బాగుంటాయి ఇవి. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.